సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి గ్రామీణ ఓటర్లు తుది జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదావతి సంతోష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 464 గ్రామ పంచాయతీల పరిధిలోని 4138 వార్డుల్లో మొత్తం 6,45,459 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామన్నారు. అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఫోటో ఎలక్టోరల్ జాబితాను ఈ నెల 28న ఆయా గ్రామ పంచాయతీ మండల అభివృద్ధి అధికార కార్యాలయంలో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో గల అభ్యంతరాలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21లోపు సంబంధిత మండలాల ఎంపీడీఓలకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని, సెప్టెంబర్ 26లోపు అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 28న తుది ఫోటో ఎలక్టోరల్ జాబితాను విడుదల చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్రామ స్థాయిలో నూతన ఓటర్ జాబితా రూపకల్పనలో పలు సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ పంచాయతీకి వార్డు సభ్యులు ఎన్నుకుంటారు, సర్పంచ్ కూడా ఎన్నుకుంటారు. సో మనం చేసే ఎలక్ట్రల్ లో అప్పుడు ఏముండాలి, మన కాన్స్టిట్యున్సీ అంటే మన కాన్స్టిట్యున్సీ ఏమవుతుంది, అప్పుడు నియోజకవర్గము, వార్డు ఒక నియోజకవర్గం మనకి, అంటే ఒక వార్డు ఒక నియోజకవర్గము. అదేవిధంగా ఆ సర్పంచ్ అంటే సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్కి గ్రామ పంచాయతీ ఒక నియోజకవర్గం. సో మనం ఎలక్ట్రల్ రోజు మన ఓటర్ లిస్ట్ ఏం తయారు చేస్తామంటే వార్డు వారి, గ్రామ పంచాయతీ వారి ఎలక్ట్రల్ రోజు మనకు తయారు చేస్తాం. సో అంటే తెలుసుండే చదువుకి మళ్ళీ గుర్తు చేస్తాం సార్, దయచేసి అందరూ కూడా తెలుసుకో. ఇప్పుడు మనం ఆ ప్రక్రియలో ఉన్నాం. సో గ్రామ పంచాయతీ ఎలక్ట్రల్ రోల్, అదేవిధంగా వార్డ్ ఎలక్ట్రల్ రోల్ మనం చేయడానికి ఫామ్ 7 యాడ్ చేయాలంటే ఇది చేయాలి, అడ్రస్ చేంజ్ చేయాలంటే ఫామ్. సో ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా చెప్పాలని చెప్పేసి మనము పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే అడగండి. ఈఆర్ఓ లెవెల్లోనే అవుతుంది, అంటే ఆర్డీఓ దగ్గరనే అవుతుంది. ఆర్డీఓ దగ్గర అయినాక ఆటోమేటిక్గా ఇందులో వచ్చినట్టే. సో అట్లాంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి ఇస్తే మళ్ళీ ఆర్డీఓ లెవెల్లో ప్రాసెస్ చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే అవన్నీ కొత్తవన్నీ కూడా అందులో ప్రాసెస్ చేసేసి కొత్తవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. ఏమైనా డిలీట్ చేసేది ఉంటే అక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ చేస్తాం. సో కాబట్టి మనకి ఈ అబ్జెక్షన్స్ 21st వరకు ఉంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అబ్జెక్షన్స్ ఒకటి చేసుకోవాలి. అండ్ సెకండ్, ఇది అయిపోయినాక మనము ఈ డిపిఓ గారు మీరు ఇచ్చిన అబ్జెక్షన్ బట్టి ఎంక్వైరీ చేసి అవన్నీ ఎట్లా డిస్పోజ్ చేయాలనేది డిస్పోజ్ చేయడం బై 26th. 28కి మనకి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ రోల్ ఉంటుంది. ఇది మనకి ఉన్న ప్రజెంట్ ఇప్పుడు పబ్లికేషన్ రోల్ వరకు రెస్ట్రిక్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మనం మళ్ళీ కలుస్తున్నాం. సో ఇదొకటి మన రెగ్యులర్ అందులో కూడా చూసుకుంటే ఎస్ఎస్ఆర్లో చూసుకుంటే లాస్ట్ టైం చెప్పినాం హౌస్ టు హౌస్ సర్వే అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంటింటికి పోయి ఎలక్షన్ ఇయర్లో సీరియస్గా ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా ఇంటింటికి పోయి హౌస్ టు హౌస్ సర్వే చేసి కొత్తగా ఎవరైనా 18 years దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయడము. మనం లాస్ట్ టైం ఎలక్షన్లో ఐడెంటిఫై చేసిన డెత్ ఓటర్స్ కానీ, డూప్లికేట్ ఓటర్స్ కానీ, ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వేలో దొరకబెట్టిన ఓటర్స్ కానీ వాళ్ళందరినీ డిలీట్ చేయడం, లేకపోతే షిఫ్ట్ అయితే డిలీట్ చేయడం, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటే ఫామ్